ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సర్వ సంపదలు ఎప్పుడైతే గుప్తంగా ఉంటాయో అవి అప్పుడే భద్రంగా ఉంచబడతాయి. ఇక్కడ చెప్పబడిన సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడతాయని చెప్పబడింది. క్రీస్తుకి సమీపంగా వచ్చిన కొలది మనకు ఆ సంపదలు విడుదల చేయబడతాయి. సంపదలు అనగానే మనకు గుర్తొచ్చేది గొప్ప విలువైన వస్త్రములు, విలువైన స్థలాలు, విలువైన డబ్బు, ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తుల్లో ఉన్న సంపదలు ఇంతకంటే విలువైనవి. గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం, గొప్ప ఓదార్పు, గొప్ప సహానుభూతి, ఇలాంటి సంపదలు ఆయన యందు గుప్తంలై ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఇవ్వబడతాయి అంటే ఎలా పడితే అలా ఇవ్వబడవు. రహస్య స్థలములలో, అంధకార స్థలములలో, నువ్వు ఒంటరిగా కూర్చొని నీ కన్నీరు గారుస్తున్న సమయాలలో, నువ్వు దుఃఖభరితమైన సమయాలలో, ఇక నియంత్రణ లేదు, ఇక ఎవ్వరికి చేత కాదు అనే సందర్భంలో నుంచి ఇవి బయటికి వస్తాయి. ఆ సంపదలు అప్పుడు గుప్తంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు అనుమతించబడిన ఏ స్థితిలోనైనా ఆ ఒక రహస్య సంపద ఎదురై ఉన్నది. అటువంటి దాంట్లో ప్రభువు కోరుకుంటున్నాడు ఏంది అని అంటే నీకు అనుమతించబడిన ప్రతి దాంట్లో ఆయన మహిమ రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమార్థమై నీకు ఆ రహస్య సంపదలన్నీ దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఒకవేళ నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇక నాకు ఏది దిక్కు లేదు, ఇక చేత కాదు అన్న స్థితిలలో దేవుడు నీ కొరకు ఇచ్చు రహస్య సంపదలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. రండి, ఆ రహస్య సంపదలను మనం స్వతంత్రించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు దయచేసిన ఈ రహస్య సంపదలకే మీకు వందనాలు. అవి అన్నీ మాకు అంధకార స్థలములలో మాకు కొరకు దాచి ఉంచినందుకే నీకు వందనాలు. వాటిని అన్నిటినీ స్వతంత్రించుకుంటకు మీకు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికకే మీకు వందనాలు. తద్వారా నీ నామ మహిమార్థమై సమస్తమును వాడబోతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్.